ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి తెలుసుకోబోతున్నాము. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది ఏ సందర్భంలో మనం వాడతాము అంటే డైలీ రొటీన్స్, క్రమం తప్పకుండా మనం చేసేటటువంటి పనులు కానివ్వండి, హ్యాబిట్స్ మన అలవాట్లు కానివ్వండి, యూనివర్సల్ ట్రూత్స్ కొన్ని సార్వత్రిక సత్యాలు ఉంటాయి అవి కానివ్వండి, అలానే ఫ్యాక్ట్స్. ఇటువంటి సందర్భంలో మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో స్ట్రక్చర్ని వాడవలసి ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సెంటెన్సెస్ ఇక్కడ ఇచ్చాను, గమనించండి. వీటి గురించి డీటెయిల్డ్గా నేను క్లాస్లోకి వెళ్ళే కొద్దీ ఇంకొంచెం ఇన్డెప్త్గా చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. వీటిని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు, వీటిని ఇంట్రోగేటివ్గా ఎలా మార్చాలి, అలానే నెగిటివ్గా ఎలా మార్చాలి అనేటటువంటివి కూడా చెప్పడం జరుగుతుంది. క్లాస్ ఎండింగ్ వరకు చాలా జాగ్రత్తగా గమనించండి. అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి టెన్స్ గురించి ఈరోజు మనం చెప్పుకోబోతున్నాము. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వేకప్ ఎట్ 6 AM. నేను ఉదయం 6 గంటలకు లేస్తాను. ఇది డైలీ రొటీన్. అలానే ఐ గో టు బెడ్ ఎట్ 9 PM. ఐ గో టు స్కూల్, ఐ గో టు కాలేజ్, లైక్ దిస్ అనమాట. అలానే హ్యాబిట్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు అలవాట్లు కొన్ని ఉంటాయి. ఐ లైక్ మ్యూజిక్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ లైక్ డాన్స్. ఇవన్నీ కూడా హ్యాబిట్స్ కొన్ని ఉంటూ ఉంటాయి, అటువంటివి కానివ్వండి. అలానే యూనివర్సల్ ట్రూత్స్. వాటర్ బాయిల్స్ ఎట్ 100 degrees సెంటిగ్రేడ్. నీరు 100 degrees సెంటిగ్రేడ్ వద్ద మరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, అలానే ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ద సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్. ఇవన్నీ కూడా యూనివర్సల్ ట్రూత్స్లోకి వస్తాయి. వాటర్ బాయిల్స్ ఎట్ 100 degrees సెంటిగ్రేడ్ అనేది ఫ్యాక్ట్ కింద వస్తుంది. అంటే ఏవైతే సైంటిఫిక్గా మనకి ప్రూవ్ అవుతాయో అవన్నీ కూడా ఫ్యాక్ట్స్ కింద వస్తాయి. జస్ట్ ఒక బ్రీఫ్ ఐడియా కోసం మాత్రమే ఇక్కడ నేను ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటివన్నీ కూడా డీటెయిల్డ్గా క్లాస్లోకి వెళ్ళే కొద్దీ చాలా డెప్త్గా ఇస్తాను, ఒకసారి గమనించండి. సో ఇందులో సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేటటువంటిది ఒకసారి గమనిద్దాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనం ఒక వాక్యాన్ని క్రియేట్ చేయాలి అని అంటే ఆ వాక్యం అనేది ఎలా క్రియేట్ చేయాలి? ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది, దాని పక్కన V1 వస్తుంది. ఇది మనం బేస్ ఫామ్ అంటాం, మనకు ఆల్రెడీ తెలిసినటువంటిది. అలానే కొన్ని రకాల సబ్జెక్ట్స్ పక్కన బేస్ ఫామ్తో పాటు ఎస్ కానీ ఈఎస్ కానీ వస్తుంది. ప్రతిదీ కూడా మీకు నేను డీటెయిల్డ్గా ఇస్తాను, కంగారు ఏం అవసరం లేదు. దాని పక్కన ఆబ్జెక్ట్ వస్తుంది. ఈ సబ్జెక్టు, ఈ V1, ఈ ఆబ్జెక్ట్ ఎక్కడ వస్తాయి అని అంటే ఐ, యు, వి. ఇది సబ్జెక్ట్ ప్లూరల్గా ఉన్నప్పుడు, ఐని మినహాయిస్తే సబ్జెక్ట్ ప్లూరల్గా ఉన్నప్పుడు మనకి దాని పక్కన V1 వాడవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సబ్జెక్ట్ కానీ హీ, షీ, ఇట్, అలానే నేమ్స్ ఏవైనా సబ్జెక్ట్ సింగులర్గా ఉన్నప్పుడు ఆ V1తో పాటు ఎస్ అలానే ఈఎస్ కూడా యాడ్ అవుతుంది. ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గమనించండి, ఐ ఈట్ బ్రేక్ఫాస్ట్ ఎట్ 8 AM. నేను 8 గంటలకు బ్రేక్ఫాస్ట్ తింటాను. ఇక్కడ చూసారా, సబ్జెక్ట్ ఐ ఉంది. ఐ పక్కన ఏం వాడాము మనం? ఈట్ అనేటటువంటి వాడాము. ఎస్ కానీ ఈఎస్ కానీ పెట్టలేదు. సబ్జెక్ట్ మనకి ఐ కానీ అలానే వి కానీ దే కానీ ఇటువంటివి ఉన్నప్పుడు సబ్జెక్ట్ మనకి ఎస్ లేకుండా వస్తుంది అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. దానికోసం మాత్రమే ఇక్కడ ఈ 3 సెంటెన్సెస్ని ఇవ్వడం జరిగింది. ఐ ఈట్ బ్రేక్ఫాస్ట్ ఎట్ 8 AM. నేను ఉదయం 8 గంటలకు బ్రేక్ఫాస్ట్ తింటాను. వి గో టు టెంపుల్ ఎవ్రీ వీక్. మేము ప్రతి వారం దేవాలయానికి వెళ్తాము. దే ప్లే క్రికెట్ ఆన్ సండేస్. వాళ్ళు ఆదివారాలు క్రికెట్ ఆడతారు. కేవలం ఈ సబ్జెక్టు, దీని పక్కన వచ్చినటువంటి ఈ V1 ఫామ్ ఏదైతే ఉందో దాని మీద మాత్రమే ఇక్కడ మీరు ఫోకస్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, సబ్జెక్ట్ హీ, షీ, ఇట్, వీటి పక్కన ఖచ్చితంగా ఎస్ కానీ ఈఎస్ కానీ V1కి యాడ్ అవుతుంది. ఒకసారి గమనించండి. సో V1 అంటే ఓన్లీ గో, ఈట్, వాచ్ ఇలా వస్తాయి. V1కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేసామనుకోండి, అక్కడ ఉన్నటువంటి వెర్బ్ను బేస్ చేసుకొని ఒక్కొక్కసారి ఈఎస్ వస్తుంది, ఒక్కొక్కసారి ఎస్ మాత్రమే వస్తుంది. గో, గోస్ అవుతుంది. ఏది? ఎప్పుడు మనకి సబ్జెక్ట్ సింగులర్గా ఉన్నప్పుడు గమనించుకోండి. ఈట్, ఈట్స్ అవుతుంది. వాచ్, వాచెస్ అవుతుంది. స్టడీ అనేటటువంటి స్టడీస్ అవుతుంది. ఇక్కడ ఐఎస్ అవుతుంది. వై కాస్త ఐగా మారుతుంది, దాని పక్కన ఈఎస్ అనేటటువంటిది యాడ్ అవుతుంది. అలానే ఇక్కడ క్రై ఉంది, ఇది క్రైస్ అవుతుంది. ఇక్కడ కూడా అంతే. వై ఎప్పుడైనా V1 పక్కన వస్తే అది ఖచ్చితంగా ఐఎస్ అనేటటువంటిది యాడ్ అవుతుంది. ఫ్లై, ఫ్లైస్ అవుతుంది. ఇంకొన్ని సెంటెన్సెస్ ఎగ్జాంపుల్గా ఇచ్చాను. సబ్జెక్ట్ హీ, షీ, ఇట్ వాడితే ఒకసారి గమనించండి. ఇక్కడ చూడండి, హీ గో టు స్కూల్ అన్నా, హీ గోస్ టు స్కూల్ అన్నారు. అతను స్కూల్కి వెళతాడు. షీ వాచెస్ టీవీ, ఆమె టీవీ చూస్తుంది. షీ వాచ్ టీవీ అనలే, గమనించండి. రాము ఈట్స్ మ్యాంగోస్, రాము మ్యాంగోస్ తింటాడు. ఇక్కడ మీరు ఫోకస్ చేయవలసిందల్లా సబ్జెక్ట్ ఎలా వచ్చింది, దాని పక్కన ఉన్నటువంటి V1కి ఎస్ యాడ్ అయిందా, ఈఎస్ యాడ్ అయిందా అనేది మాత్రమే ఈ సెంటెన్సెస్లో ఫోకస్ చేయండి. వాటి కోసం మాత్రమే ఈ కొన్ని రకాల ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని మీకు ఇవ్వడం జరిగింది. ఇక మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ఏ సందర్భాల్లో మనం వాడతాము అనేటటువంటిది క్లియర్గా అబ్జర్వ్ చేయండి.
ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మీకు. ఎందుకంటే రోజువారీ జరిగేటటువంటి సంఘటనలు ఏవైతే ఉంటాయో, రోజువారీ మీరు ప్రవర్తించేటటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో, అవన్నీ కూడా మాక్సిమం మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లోనే చెప్తాము. జాగ్రత్తగా గమనించండి. డైలీ రొటీన్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ బ్రష్ మై టీత్. నేను పళ్ళు తోముతాను. ఫర్ ఎగ్జాంపుల్, ఐ పక్కన ఏమొచ్చింది? బ్రష్ వచ్చింది. హీ గోస్ టు కాలేజ్. అతను కాలేజీకి వెళతాడు. షీ టేక్స్ ఎ షవర్. ఇక్కడ ఏమొచ్చింది? ఆమె స్నానం చేస్తుంది. వి ఈట్ డిన్నర్ ఎట్ 9 PM. మేము రాత్రి 9 గంటలకు భోజనం చేస్తాము. అంటే ఇవన్నీ కూడా ఏంటి? రెగ్యులర్‌గా జరిగేటటువంటివి. పళ్ళు తోముకోవడం కానివ్వండి, కాలేజ్‌కి వెళ్ళడం కానివ్వండి, తర్వాత స్నానం చేయడం కానివ్వండి, తర్వాత డిన్నర్ చేయడం కానివ్వండి, ఇవి రెగ్యులర్‌గా జరిగేటటువంటివి. ఫర్ ఎగ్జాంపుల్, వి గో టు టెంపుల్. మేము టెంపుల్‌కి వెళతాము. సో, వి గో టు మూవీస్ ఆన్ వీకెండ్స్. ఇవన్నీ కూడా రెగ్యులర్‌గా జరిగేటటువంటివి. అంటే రొటీన్‌గా జరిగేటటువంటివి ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడి మాత్రమే చెప్పవలసి ఉంటుంది. అలానే హ్యాబిట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మన అలవాట్లు ఉంటాయి. ఈ అలవాట్లను కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లోనే చెప్పాల్సి ఉంటుంది. ఐ డ్రింక్ కాఫీ ఎవ్రీ మార్నింగ్. నేను ప్రతి ఉదయం కాఫీ త్రాగుతాను. హీ స్మోక్స్ డైలీ. అతను రోజు పొగ త్రాగుతాడు. వి రీడ్ బుక్స్. మేము పుస్తకాలు చదువుతాము. ఇవన్నీ కూడా హ్యాబిట్స్ అన్నమాట. ఈ హ్యాబిట్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ గమనించండి. ఈ పక్కన స్మోక్స్ కూడా వచ్చింది. ఈఎస్ యాడ్ అయింది. ఐ పక్కన డ్రింక్ వచ్చింది. బట్ ఇక్కడ ఫోకస్ అంతా కూడా మీరు హ్యాబిట్స్ మీద పెట్టండి. మన రోజువారీ అలవాట్లు ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్, ఐ లైక్ మ్యూజిక్, ఐ లైక్ డాన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇటువంటివి ఏవైతే ఉంటాయో వాటన్నిటిని, ఏవైతే హ్యాబిట్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లోనే మనం చెప్పవలసి ఉంటుంది అనే విషయం గుర్తుపెట్టుకోండి. అలానే దే ప్లే వీడియో గేమ్స్. వారు వీడియో గేమ్స్ ఆడతారు. అది వాళ్ళ హ్యాబిట్ అన్నమాట. వీటితో పాటు మనకి యూనివర్సల్ ట్రూత్స్ కొన్ని ఉంటాయి. అలానే ఫ్యాక్ట్స్ కూడా కొన్ని ఉంటాయి. అంటే సైంటిఫిక్‌గా ప్రూవ్ అయినటువంటి విషయాలు కానివ్వండి, సార్వత్రిక సత్యాలు కానీ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లోనే చెప్పవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ఇది ఎప్పుడు జరిగేటటువంటిది కదా, సార్వత్రిక సత్యం. ఇది ఎవరు కాదనలేటటువంటిది. ఇటువంటి సందర్భంలో దాన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో మాత్రమే చెప్పవలసి ఉంటుంది. సబ్జెక్ట్ పక్కన వచ్చేటటువంటి V1 ఏదైతే ఉంటుందో, ఇది ద సన్ అంటే ఇట్ కదా, కాబట్టి V1 పక్కన ఎస్ అనేటటువంటిది యాడ్ అయింది. గమనించుకోండి. ఇక్కడ అంటే సెంటెన్స్‌ని చూడండి. అలానే వెర్బ్ పక్కన ఎస్ యాడ్ అయిందా, ఈఎస్ యాడ్ అయిందా అనేటటువంటిది ఒకసారి గమనించండి. అంటే ఏ సబ్జెక్ట్‌ని బేస్ చేసుకొని ఏ వెర్బ్ వచ్చింది అనేటటువంటిది కూడా ఒక్కసారి కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ద ఎర్త్ రొటేట్స్ ఆన్ ఇట్స్ యాక్సిస్. భూమి తన అక్షంపై తిప్పుకుంటుంది లేదా భూమి తన అక్షంపై తిరుగుతుంది. వాటర్ బాయిల్స్ ఎట్ 100 degrees సెంటీగ్రేడ్. నీరు 100 డిగ్రీల వద్ద మరుగుతుంది. ఐస్ మెల్ట్స్ ఇన్ హీట్. మంచు వేడిలో కరిగిపోతుంది. ఇవన్నీ కూడా ఫ్యాక్ట్సే కదా. అంటే యూనివర్సల్ ట్రూత్స్, ఫ్యాక్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ రెండు కూడా క్లబ్ చేస్తే మీకు ఇచ్చాను. కంగారు ఏం అవసరం లేదు. ఇవి రెగ్యులర్‌గా జరిగేటటువంటి అనే విషయం గుర్తుపెట్టుకోండి. రెగ్యులర్‌గా జరగటం అంటే దట్ మీన్స్ ఇవి ఎప్పటికీ కూడా మారవు అనేది గుర్తుపెట్టుకోండి. ఏవైతే మారనటువంటి విషయాలు ఉంటాయో అవే యూనివర్సల్ ట్రూత్స్ అవుతాయి, ఫ్యాక్ట్స్ అవుతాయి అనేది గుర్తుపెట్టుకోండి. ప్లాంట్స్ మేక్ ఫుడ్ యూజింగ్ సన్‌లైట్. మొక్కలు ఏం చేస్తాయి? సూర్యకాంతితో ఆహారం తయారు చేసుకుంటాయి. ద మూన్ చేంజెస్ ఇట్స్ షేప్. చంద్రుడు తన ఆకారాన్ని మార్చుకుంటాడు. జనరల్‌గా జరుగుతూనే ఉంటుంది కదా. సో, మనకి ఒక్కొక్క డేలో ఒక్కొక్కలా కనిపిస్తూ ఉంటుంది. ఇలా అర్థాన్ని తీసుకోవాలి ఇక్కడ. డాగ్స్ బార్క్. కుక్కలు మొరుగుతాయి. బర్డ్స్ లే ఎగ్స్. పక్షులు గుడ్లు పెడతాయి. ఫిష్ లివ్ ఇన్ వాటర్. చేపలు నీటిలో జీవిస్తాయి. స్టార్స్ షైన్ అట్ నైట్. నక్షత్రాలు రాత్రిపూట మెరుస్తాయి. ద హార్ట్ పంప్స్ బ్లడ్. గుండె రక్తాన్ని పంపుతుంది. ద సన్ గివ్స్ అస్ లైట్. సూర్యుడు మనకు వెలుగునిస్తాడు. చిల్డ్రన్ గ్రో ఫాస్ట్. పిల్లలు వేగంగా పెరుగుతారు. కౌస్ ఈట్ గ్రాస్. ఆవులు గడ్డి తింటాయి. ద క్లాక్ షోస్ టైం. గడియారం సమయాన్ని చూపుతుంది. సో ఇవన్నీ కూడా యూనివర్సల్ ట్రూత్స్ అండ్ ఫ్యాక్ట్స్ కింద వస్తాయి అనేటటువంటి విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకి ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నటువంటిది ఏదైతే ఉందో వాటి మనం నెగిటివ్గా మార్చాలి అని అనుకోండి. అప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది అనేటటువంటిది కూడా ఒకసారి గమనించండి. నేను ఆల్రెడీ డూకి సంబంధించి, డస్కి సంబంధించి ఒక ఆల్రెడీ వీడియోని నేను మేక్ చేశాను. అంటే ఒక సెంటెన్స్ అనేది నెగిటివ్గా మారాలి. పాజిటివ్ నుంచి నెగిటివ్గా ఎలా మారాలి, ఇంట్రాగేటివ్గా ఎలా మారాలి, ఇంట్రాగేటివ్ నెగిటివ్గా ఎలా మారాలి అనేటటువంటిది కంప్లీట్గా ఒక వీడియో చేశాను. ఆ వీడియో నేను ఈ వీడియో చివర ఎండ్ కార్డ్స్లో ఇస్తాను. అదొకసారి క్లిక్ చేసి చూసుకోండి. కాకపోతే ఇక్కడ ఒక బ్రీఫ్ డిస్క్రిప్షన్ మాత్రమే మీకు ఇస్తాను.
ఎందుకంటే ఆల్రెడీ వీడియో చేసి ఉన్నాను. మళ్ళీ ఇప్పుడు ఇదంతా కూడా లెంతీ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి బ్రీఫ్‌గా ఒక ఐడియా ఇవ్వడం కోసం మాత్రమే ఇక్కడ స్ట్రక్చర్‌ని ఫార్మ్ చేసి మీకు చెప్పడం అనేటటువంటిది జరిగింది. ఎండ్ కార్డ్స్‌లో నేను ఇచ్చేటటువంటి వీడియో దాంట్లో సబ్జెక్ట్ నుంచి డూ ఎలా వస్తుంది, సారీ వెర్బ్ నుంచి డూ ఎలా వచ్చింది, డస్ ఎలా వచ్చింది అనేటటువంటిది కూడా క్లియర్‌గా ఇచ్చాను. ఖచ్చితంగా ఎండ్ స్క్రీన్స్‌లో నేను ఇచ్చినటువంటి వీడియో ఏదైతే ఉందో అది ఖచ్చితంగా చూడండి. రైట్. ఒక నెగెటివ్ సెంటెన్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది నెగెటివ్‌గా మనం మార్చాలి అనంటే సబ్జెక్టు V1 మధ్యలో డు నాట్‌ని పెట్టవలసి ఉంటుంది. దీన్నే డోంట్ అని కూడా చెప్పవచ్చు. అలానే హీ, షీ, ఇట్ అలానే నేమ్స్ ఏవైతే ఉంటాయో ఒకవేళ ఈ సబ్జెక్ట్ ఇలా వచ్చినట్లయితే ఆ సబ్జెక్ట్ పక్కన డజంట్ అని పెట్టవలసి ఉంటుంది. డజంట్ అనొచ్చు లేదా దీన్ని డస్ నాట్ అని కూడా అనవచ్చు. సబ్జెక్ట్ ప్లస్ డు నాట్ ప్లస్ V1 ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ డస్ నాట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అనేటటువంటిది ఉంటుంది. ఇక్కడ సబ్జెక్ట్ని బేస్ చేసుకొని అక్కడ డు నాట్, డస్ నాట్ అనేది ఉంటుంది. ఐ, యు, వి, దే సబ్జెక్ట్ ప్లూరల్గా. ఐని మినహాయిస్తే సబ్జెక్ట్ ప్లూరల్గా ఉన్నప్పుడు దాంట్లో డు నాట్ వస్తుంది. సబ్జెక్ట్ సింగులర్గా ఉండి ఒకవేళ నేమ్ వస్తేనేమో అక్కడ డజంట్ అనేటటువంటిది వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సబ్జెక్ట్ ఐ ఉంది. ఒకసారి చూడండి. ఐ డు నాట్ ఈట్ మీట్. నేను మాంసం తినను. చూసారు ఇక్కడ సబ్జెక్ట్ పక్కన ఐ డు నాట్ అనేది వచ్చింది. ఐకి నాట్కి మధ్యలో డు నాట్ అనేటటువంటిది వచ్చింది. ఇక్కడ షీ డజంట్ లైక్ టీ. ఆమెకు టీ నచ్చదు. సో షీ పక్కన డజంట్ అనేటటువంటిది వచ్చింది. షీకి లైక్ మధ్యలో డజంట్ అనేటటువంటిది వచ్చింది. దే డు నాట్ ప్లే గేమ్స్. వారు ఆటలు ఆడరు. దేకి ప్లేకి మధ్యలో డు నాట్ వచ్చింది. అంటే సబ్జెక్ట్ని బేస్ చేసుకొని ఇక్కడ డజంటా లేకపోతే డు నాట్ అనేటటువంటిది ఉంటుంది. అలానే ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్ చూడండి. ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్లో ఇక్కడ మనకున్నటువంటి డూ, డస్ ఏవైతే ఉన్నాయో అవి సబ్జెక్ట్ ముందుకు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూ ప్లే ఫుట్బాల్ అంటే మీరు ఫుట్బాల్ ఆడతారు అని. దాని ముందు అంటే సబ్జెక్టు యూ, వి, దే ప్లూరల్తో పాటు ఐ కూడా ఉంటే అక్కడ డూ అనేటటువంటిది వస్తుంది. సబ్జెక్ట్ సింగులర్గా అలానే నేమ్స్ కానీ వచ్చినట్లయితే ఈ సబ్జెక్ట్ మధ్యలో సబ్జెక్ట్కి ముందు డస్ అనేటటువంటిది వస్తుంది. అంతే. సబ్జెక్ట్ V1 ఆబ్జెక్ట్ ఓకే. సబ్జెక్ట్ V1 ఆబ్జెక్ట్ ఓకే. ఇక్కడ సబ్జెక్ట్ని బేస్ చేసుకొని ఇంట్రాగేటివ్ స్టేట్మెంట్స్లో డూను పెట్టుకుంటాము లేదా డస్ని పెట్టుకుంటాము అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. డు యూ ప్లే ఫుట్బాల్. నీవు ఫుట్బాల్ ఆడతావా. సబ్జెక్ట్ ఇక్కడ యూ ఉంది కాబట్టి డూ అనేటటువంటిది పెట్టాము. గుర్తుపెట్టుకోండి. అలానే షీ కుక్ వెల్ ఉంది అంటే ఆమె వండుతుంది, ఆమె బాగా వండుతుంది. దీని ముందు డస్ పెట్టాము. సబ్జెక్ట్ షీ వచ్చింది కాబట్టి ఇక్కడ డస్ పెట్టాము. డస్ షీ కుక్ వెల్. ఆమె బాగా వంట చేస్తుందా. డు దే లివ్ ఇన్ ముంబై. వారు ముంబైలో నివసిస్తున్నారా. ఇక్కడ దే ఉంది కాబట్టి డూ వచ్చింది. డస్ హీ రీడ్ బుక్స్. అతను పుస్తకాలు చదువుతాడా. సబ్జెక్ట్ హీ ఉంది కాబట్టి డస్ వచ్చింది. డస్ ఇట్ వర్క్ ప్రాపర్లీ. ఇది సరిగ్గా పనిచేస్తుందా. సబ్జెక్ట్ ఇట్ ఉంది కాబట్టి ఇక్కడ డస్ వచ్చింది. డు యూ స్పీక్ ఇంగ్లీష్. నీవు ఇంగ్లీష్ మాట్లాడతావా. డస్ హీ గో టు కాలేజ్. అతను కాలేజ్కి వెళ్తాడా. డు దే ప్లే క్రికెట్. వారు క్రికెట్ ఆడతారా. అంటే ఇక్కడ సబ్జెక్ట్ని బేస్ చేసుకొని ఇక్కడ డూనా డస్ అనేటటువంటిది వస్తుంది. ఒకసారి గమనించుకోండి. ఇక్కడ స్పీక్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ యూ సబ్జెక్ట్గా ఉన్నప్పుడు దాని ముందు డూ అనేటటువంటిది వస్తుంది. ఇక్కడ గో ఉండే సబ్జెక్ట్ హీ ఉన్నప్పుడు ఇక్కడ డస్ అనేటటువంటిది వస్తుంది. ఇవి డీటెయిల్డ్గా ఇచ్చాను. ఎండ్ కార్డ్స్లో ఉన్నటువంటి వీడియో ఖచ్చితంగా చూడండి. ఇక్కడ వీటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేస్తే సబ్జెక్ట్ లెంతీ అవుతుంది. ఆల్రెడీ చెప్పుకున్న కాన్సెప్ట్ కోర్సులో భాగంగా మళ్ళీ చెప్పడం ఇష్టం లేక ఒక బ్రీఫ్ ఐడియా ఇవ్వడం కోసం మాత్రమే ఈ కాన్సెప్ట్స్ని ఇక్కడ మీకు టచ్ చేస్తున్నాను అంతే. అదే విషయం గుర్తుపెట్టుకోండి. మీకు అర్థమైతే ఓకే. ఒకవేళ ఇంకా క్లియర్గా అర్థం కాలేదంటే ఎండ్ స్క్రీన్లో ఉన్నటువంటి వీడియో ఖచ్చితంగా చూడండి. నేను ఆల్రెడీ మొదటి నుంచి చెప్తున్నాను. చెప్పింది చెప్పినట్లు కోర్సులో ఇచ్చినటువంటి వీడియో మీరు పర్ఫెక్ట్గా ఫాలో అయినట్లయితే 100కి 100% ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడతారు అని నేను ముందు నుంచి చెప్తున్నాను. ఒకవేళ అక్కడ వీడియో కానీ మీరు చూసి ఉన్నట్లయితే ఇక్కడ మీకు అసలు ఇబ్బంది అనేటటువంటిది రాదు. ఈ కాన్సెప్ట్ మీకు అర్థమయ్యే ఉంటుంది ఈజీగా. ఒకవేళ అర్థం కాకపోతే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళండి. మళ్ళీ చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానో గమనించండి. అలానే సిగ్నల్ వర్డ్స్ని గమనించండి. జనరల్గా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఇటువంటివి కనిపిస్తూ ఉంటాయి. ఆల్వేస్ అంటే ఎప్పుడు లేదా ఎల్లప్పుడు. ఐ ఆల్వేస్ డ్రింక్ కాఫీ. నేను ఎప్పుడు టీ త్రాగుతాను. యూజువల్లీ అంటే సాధారణంగా. యూజువల్ వేక్స్ అప్ ఎర్లీ. ఆమె సాధారణంగా త్వరగా లేస్తుంది. తరచు. ఆఫెన్ అంటే తరచు. హీ ఆఫెన్ విజిట్స్ అస్. అతను తరచుగా మమ్మల్ని సందర్శిస్తూ ఉంటాడు. నెవర్ అంటే ఎప్పుడు కాదు. దే నెవర్ లై. వాళ్ళు ఎప్పుడు కూడా అబద్ధం చెప్పరు. సమ్ టైమ్స్ అంటే అప్పుడప్పుడు. ఐ సమ్ టైమ్స్ ఈట్ అవుట్ సైడ్. నేను అప్పుడప్పుడు బయట తింటాను. ఎవ్రీడే లేదా ఎవ్రీ వీక్ ఇటువంటి సందర్భాల్లో. వీ గో టు టెంపుల్ ఎవ్రీ సండే. అంటే జనరల్గా ఆల్వేస్, యూజువల్లీ, ఆఫెన్, నెవర్, సమ్ టైమ్స్, ఎవ్రీ అనేటటువంటివి సింపుల్ ప్రెజెంట్ టెన్సెస్లో జనరల్గా వస్తుంటాయి. సెంటెన్స్ని మనం ఫామ్ చేసేటప్పుడు వస్తూ ఉంటాయి. అంతకుమించి ఏం లేదు. రైట్.
ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మీకు ఎంతవరకు అర్థమైందో తెలుసుకోవడం కోసం ఇక్కడ ట్రాన్స్లేట్ చేయడం కోసం కొన్ని సెంటెన్సెస్ ఇచ్చాను. ఒకసారి గమనించండి. నేను వీటి కింద ఆన్సర్స్ కూడా ఇస్తాను. కానీ ఆ ఆన్సర్స్‌కి వెళ్ళే ముందు ఖచ్చితంగా వీటిని చూసి మీరు వీటిని ట్రాన్స్లేట్ చేయడం గాని మీకు వచ్చినట్లయితే ఖచ్చితంగా సింపుల్ ప్రెజెంట్ అనేది మీకు పూర్తిగా అర్థమైనట్లే. నేను మొదటి నుంచి చెప్తున్నాను. కాన్సెప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేయడమే కాదు, మీకు ప్రాక్టీస్‌కి కూడా కొన్ని ఇస్తాను అని చెప్తున్నాను. అదే జరుగుతుంది ఇక్కడ. ఒక్కసారి దీన్ని గమనించండి. నేను ప్రతిరోజు పాలు త్రాగుతాను. దీన్నేమంటారు ఇంగ్లీష్‌లో అనేటటువంటిది కామెంట్ సెక్షన్‌లో టైప్ చేయండి. అలానే ఆమె బాగా పాడుతుంది. దీన్నేమంటారో కూడా టైప్ చేయండి. అతను పని చేయడు. దీన్ని కూడా టైప్ చేయండి. వారు ప్రతి ఆదివారం ఆలయంలో ప్రార్థించేవారు. దీన్ని టైప్ చేయండి. నీవు టీ త్రాగుతావా? ఒక 5 సెంటెన్సెస్ మాత్రమే ఇచ్చాను నేను. ఈ 5 సెంటెన్సెస్‌ని మీరు ఖచ్చితంగా ట్రాన్స్‌లేట్ చేసి కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. వీటికి ఆన్సర్స్ కూడా నేను కింద ఇస్తాను. జస్ట్ స్క్రోల్ చేస్తాను. ఆన్సర్స్ చెప్పను. ఒకసారి స్క్రోల్ చేస్తాను గమనించుకోండి. బట్ ఇవి రాసిన తర్వాత మాత్రమే కింద ఆన్సర్స్ దగ్గరికి వెళ్ళండి. ఇప్పుడే వెళ్ళొద్దు మీరు. ఎందుకంటే ఇది ఎంతవరకు అర్థమైందో మీకు కావాలి కదా! మీకు మీరుగా సెల్ఫ్ అసెస్ చేసుకోవడం అనేది మీకు చాలా ఇంపార్టెంట్. మీకు మీరు సెల్ఫ్‌గా అసెస్‌మెంట్ చేసుకోకుండా ఇంగ్లీష్ కాన్సెప్ట్ ఎంతవరకు అర్థమైందో మీకు ఎలా తెలుస్తుంది? మరీ చెప్తున్నాను. కాన్సెప్ట్ అర్థం కాకుండా ముందుకు వెళ్ళకండి. రైట్. వీటి ఆన్సర్స్‌ని ఒకసారి స్క్రోల్ చేస్తాను. ఒకసారి గమనించుకోండి. సో, ప్రతిరోజు పాలు త్రాగుతాను. ఐ డ్రింక్ మిల్క్ ఎవ్రీ డే. ఆమె బాగా పాడుతుంది. షీ సింగ్స్ వెల్. అతను పని చేయడు. షీ డజంట్ వర్క్. వారు ప్రతి ఆదివారం ఆలయంలో ప్రార్థించేవారు. దే ప్రే ఇన్ ద టెంపుల్ ఎవ్రీ సండే. నీవు టీ త్రాగుతావా? డు యూ డ్రింక్ టీ? ఇవి ఆన్సర్స్. ఒకసారి వీటన్నిటిని కూడా మీరు కూడా కొన్ని సెంటెన్సెస్‌ని వీలైతే కొన్ని కొత్తగా మీరు ఫార్మ్ చేసుకోండి. కొన్ని సెంటెన్సెస్‌ని ఓన్‌గా ఫార్మ్ చేసుకొని తెలుగులో వాటిని ఇంగ్లీష్‌లోకి మార్చుకునే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలానే ఫర్దర్ ఫ్యూచర్‌లో నేను అప్‌లోడ్ చేయబడేటువంటి ఈ కోర్సులో భాగంగా ఉన్నటువంటి వీడియోస్ ఏవైతే ఉంటాయో వాటిని చూడడం కోసం ఈ ఛానెల్‌కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.